ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టిన వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో మహేష్ చాలా ఫ్రెష్ లుక్ లో అందంగా కనిపిస్తున్నారు. మొత్తం 4 ఫోటోలను షేప్ యువర్ స్టోరీ అనే ట్యాగ్ తో మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్స్ అదుర్స్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా తన శరీర ఆకృతిని మార్చుకునే పనిలో సూపర్ స్టార్ ఉన్నారు. దీనిలో భాగంగా రాజమౌళి సూచన మేరకు ఇప్పటికే విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. కాగా ఈ సినిమా ఓ అడ్వెంచర్ డ్రామాగా ఉండబోతోందని రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. విస్తారా ఎయిర్లైన్స్ లో పైలట్ల సంక్షోభం మరింతగా ముదిరింది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలట్లు విధులకు డుమా కొడుతున్నారు. అనారోగ్య కారణాల సాగుతో పైలట్లు విధులకు దూరంగా ఉంటున్నారు. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం కీలక నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి వెళ్లాల్సిన 15 సర్వీసులు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 సర్వీసులను రద్దు చేసినట్టు విస్తారా ఎయిర్లైన్స్ ప్రకటించింది. సోమవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 50కి పైగా సర్వీసులు రద్దవుగా దాదాపు 160 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారులను తప్పుదోవ పట్టించిన యాడ్స్ కేసులో ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చివరి వాదనల సందర్భంగా బాబా రామ్దేవ్తో పాటు పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఇవాళ తమ ముందుకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. టీవీ పత్రికల్లో వెంటనే యాడ్స్ను ఆపేయాలంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ పై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి మైదానంలోకి ప్రవేశించాడు. నేరుగా రోహిత్ శర్మ వద్దకు పరిగెత్తుకు రావడంతో హిట్ మ్యాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ అభిమాని రోహిత్ శర్మను కౌగులించుకుని పక్కనే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్తో షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని మైదానం నుంచి బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ఉస్రా బీబీకి హిందీ కోర్టు విధించిన 14 సంవత్సరాల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకున్నప్పటికీ అధికారం మాత్రం అందకుండా పోయింది. దానికి వారం రోజుల ముందే ఇమ్రాన్, ఆయన భార్యకు తోషాఖానా ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను అమ్మి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణల కేసులో కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. తోల్కట్ట గ్రామ శివార్లో షెడ్లో అక్రమంగా గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన సౌరవ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 580 గ్రాముల గంజాయిని, 92 గంజాయి చాక్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవునున్నాయని, వడగాల్పులు వీయనున్నాయని సూచించింది. ఏప్రిల్ చివరన మొదలుకొని సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. రాబోయే 2.5 నెలల్లో ఇవే పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో లోక్సభ ఎన్నికలకు సంబంధించి భాగస్వాములందరూ ముందస్తుగా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం 71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 64,000 రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాదిలో వడ్డీ రేటు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించారు. రూపాయితో పోలిస్తే డాలర్ మార్కపు విలువ బాగా పెరగడం వలన ఇటీవల కాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్స్ 31 గ్రాములు ధర $2,165 నుంచి $2,250 పెరగడం గమనార్హం. ఈ నెలలో వివాహాది శుభకార్యాల ముహూర్తాలు ఉండగా పుత్తడి, వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకాలు తగ్గాయని విక్రయదారులు చెబుతున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర 51వ సీఎస్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 1993వ బ్యాచ్ అసోం మేఘాలయ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రవి బాధ్యతలు స్వీకరించారు. పవన్ కుమార్ బోర్తకూర్ రిటైర్ కావడంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు తీసుకున్నారు. 30 ఏళ్ల సర్వీసులో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయం ఆర్థిక విభాగ హెచ్గా కూడా పనిచేశారు. ఇక భారత అమెరికా దౌత్య సంబంధాలు భాగస్వామ్యంపై విస్తృతంగా పనిచేశారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు 2 అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది పార్టీ. ఇందులో మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పార్టీకు టికెట్ కేటాయించింది. తెలంగాణలోని వరంగల్ నుంచి కావ్య పేరును ప్రకటించింది. ఇదివరకు 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. చిరుతపులతో జర్నలిస్ట్ ఫైట్ చేసిన ఘటన రాజస్థాన్ దుంగార్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. దుంగార్పూర్ గ్రామంలోకి చిరుత రావడంతో ఆ చిరుతను జనాలు తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే కవరేజ్లో ఉన్న జర్నలిస్ట్పై చిరుత దాడి చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకుంది. అయితే అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది చిరుతపులిని బంధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు తిహార్ జైలుకు తరలించారు. అయితే జైలులో చదువుకోవడానికి పుస్తకాలు, ఇంట్లో చేసిన ఆహారాన్ని అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. భగవద్గీత, రామాయణం, హబ్ ఫ్రమ్ మినిస్టర్స్ డిసైడ్ ఈ 3 పుస్తకాలను కేజ్రీవాల్కు అందించేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరుపులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు జైల్లో ఆయనకు మతపరమైన లాకెట్ కేటాయింపునకు కూడా అనుమతించింది. బెంగళూరులో వింటేజ్ కార్లతో ఎన్నికల అధికారులు ర్యాలీ నిర్వహించారు. లోక్సభ 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్లలో అవగాహన పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ వింటేజ్ కార్, బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉందని, చదువుకున్న వారిలో కూడా చాలా మంది ఓటు వేయడం లేదన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకడానికి పాతకాలపు కార్లు, బైకులతో బెంగళూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విధాన సౌధ నుంచి ప్రారంభమై రెసిడెన్సీ రోడ్ మీదుగా కంఠీరవ స్టేడియం వద్ద ముగిసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో టెండర్దారులు భక్తులను నిలువుగా దోపిడీ చేసేస్తున్నారు. సెల్ ఫోన్ పట్టేందుకు దక్కించుకున్న టెండర్దారులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే లక్షలు పెట్టి టెండర్లు వేశాం, ఇవ్వాల్సిందే అంటూ హెచ్చరిస్తున్నారు. ఆలయ అధికారులు స్పందించి సెల్ ఫోన్ టెండర్దారుడిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మాజీ మంత్రి కేసీఆర్పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 4 నెలలుగా మాట్లాడని కేసీఆర్ నేడు కాంగ్రెస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు. పంటలు ఎండిపోయిన రైతులకు కేంద్రం నుంచి ఎకరానికి సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పొన్నం తెలిపారు. వాలంటీర్లకు ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలవుతున్న కారణంగా వాలంటీర్ల విధులపై పరిమితులు విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య అంశాల గురించి కమిషన్ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.